అన్నది ఈ రీతి అని అన్న అత్తమ్మ గుంట గలగరా ఇదే పొన్నగంటి కూర పొన్నగంటి కూర గ్రాస్ భృంగరాజ్ ఇది కూడా భృంగరాజే ఓ రమాదేవి అట్లా అనిపిస్తుందిరా పొన్నగంటి కూర చెట్లు నిన్నైతే తీసుకొచ్చి పెట్టిన పొన్నగంటి గుర్తు ఇట్లా గునుక పువ్వు లెక్క ఉంటుంది ఇట్లా గునుక పువ్వులాగా ఉంటుంది గుర్తు పట్టచ్చు ఆకులు ఇట్లా వెడల్పు ఉంటాయి నిన్నైతే పెట్టిన వేర్లు తీసుకొచ్చి ఇంకా వాటర్ అయితే పోతున్నా ఈ చెట్లకు హలో అండి మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే అయితే రెడీ అయి వెళ్ళామండి ఇంకా వెళ్ళేసరికి పంతులు గారు అయితే రాలేదు ఇంకా కొంచెం సమయం పడుతుంది అంటే ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి నడిపత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడైతే మా నడిపత్తమ్మ వాళ్ళ ఇంట్లో భృంగరాజు చెట్టు ఉందండి గుంట గలగర ఆకు ఇంకా అత్తమ్మ తెంపియు అంటే నాకైతే తెంపిస్తుంది ఇంకా భృంగరాజు అంటే ఇలా ఉంటుందండి గుంట గలగర ఇంకా ఆయిల్లో వేసి కాగబెట్టుకోవడం వల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయని అయితే చెప్తారు ఇంకా నాకైతే ఎప్పుడు కావాలన్నా ఈ అత్తమ్మ తెచ్చిస్తుందండి ఇంకా నడిపత్తమ్మ వాళ్ళ ఇల్లు ఆ పక్కనైతే చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు పక్కనే పచ్చటి పంట పొలాలండి ఇలా ఉంటాయండి రైతు బిడ్డనన్న మాటే కానీ నాకైతే పొలాల గురించి తెలియదండి ఇంకా వైరు పైరు పట్టుకొని అలా అంటే అంత కుచ్చుకపోయి నాకైతే బ్లడ్ లాగా వచ్చేసిందండి అలా ఉంటుందండి రైతు బిడ్డ సంగతి అయితే ఇంకా మా అత్తమ్మకైతే ఆ కొంచెం ఖాళీలో అయితే నేను పొన్నగంటి కూర ఇలా ఉంటుంది అత్తమ్మ అని చెప్పానండి ఇంకా చూడగానే ఆ పొలాలలో ఆ పొన్నగంటి కూర కూడా దొరికింది ఇంకా వెంటనే కొంచెం అయితే తీసుకొని చెట్లలాగా పీక్కొని వచ్చి అయితే మా ఇంట్లో పెట్టేసుకున్నానండి ఇంకా సీటబుల్ మెమరీస్ పిక్స్ అయితే ఇలా షేర్ చేసుకున్నాము గుంటగలగరాకు పొన్నగంటి కూర రెండు తీసుకొచ్చుకున్నామండి ఇంకా మా అమ్మ అయితే ఎప్పటి నుంచో చెప్తుందండి పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదని ఇన్ని రోజులకైతే పొన్నగంటి కూర అయితే దొరికిందండి ఇంకా అక్కడి నుంచి అయితే షాపింగ్ చేసి వచ్చి ఇంకా సత్యనారాయణ వ్రతం చేసుకున్న దంపతులకు బట్టలు పెట్టడానికి అన్నట్టుగా అయితే ఈ సారీస్ అయితే తీసుకువచ్చారండి ఇంకా పనిలో పనిగా మనం కూడా చూసేద్దాం పదండి ఇంకా ఈ ఫంక్షన్ తర్వాత తెల్లవారి 21 కూడా ఉందటండి ఆ 21 వాళ్ళకు కూడా ఇంకా ఈ చీర అయితే తీసుకున్నాను అక్క అని అయితే మా తోటికోడలు చూపిస్తుందండి వీళ్ళంతా తోటికోడల గ్యాంగే అన్నమాట ఇదైతే 21 ఫంక్షన్ కోసం అన్నట్టుగా తీసుకున్నానైతే చూపిస్తుంది ఇంకా వ్రతం పెట్టిన దంపతులకు బట్టలు పెట్టడం అవన్నీ అయితే వ్రతం వీడియోలు పెట్టేశాను కదండి తెలియని వారు చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత బట్టలు పెట్టి భోజనం చేసి ఇంటికి వస్తుంటే ఇంకా మా ఊర్లో సంత అండి బుధవారం సంత ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అండి ఇంకా బట్టలు తీసుకుందామంటే షాపింగ్కి అయితే వచ్చాము ఇంకా వీడియో కాల్లో మా తోటి కోడలికి మా ఆడపడిచికి ఇద్దరికి చూపించి వాళ్ళు సెలెక్ట్ చేసినవి అయితే తీసుకుంటున్నాం ఇంకా మా బంగ్లా పైన అమ్మాయి మా అత్తమ్మ ఇద్దరు అయితే రొట్టె పేనం కొనుక్కోవడానికి వచ్చారటండి ఇంకా పేనం తీసుకొని అయితే వాళ్ళు వెళ్తున్నారు ఇంకా మేమైతే వీడియో కాల్ చేసి అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బట్టలు అయితే తీసుకున్నామండి మా ఊరి సంతలో మంచి మంచి బట్టలు ఉంటాయి మేము తీసుకుంటూ ఉండగానే వేరే కస్టమర్లు కూడా వచ్చి తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి ఆకులు ఇంక వీటిని అయితే చక్కగా శుభ్రం చేసుకుని పప్పులో వేసి వండుకోవాలి పొన్నగంటి కూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని అయితే మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు ఊకే చెప్పేది శుభ్రం చేసిన పొన్నగంటి కూరనైతే ఉడికించిన కందిపప్పులో అయితే వేస్తున్నానండి ఇంకా పెసరపప్పులో అయినా వండుకోవచ్చు మనం ఆకుకూర లాగా తోటకూర ఫ్రై పాలకూర ఫ్రై ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చండి పొన్నగంటి రోటి పచ్చళ్ళు కూడా పెడుతున్నారు ఇంకా నేనైతే కందిపప్పులో వేసి ఆకునైతే మెదిపాను జీలకర్ర వెల్లుల్లి దంచి అయితే పప్పులో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకా మనమైతే ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి అయితే దంచి పప్పులో వేసేద్దాము ఇంకా మనం కర్రీకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుందామండి ఇంకా పొన్నగంటి కూర అయితే నేను
వినడమే కానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మా అమ్మ అయితే ఊరికే చెప్పేది చిన్నప్పటి నుండి. ఎవరిని అడిగినా కానీ ఎవరు కూడా మాకు తెలియదు అన్నట్టుగానే చెప్పారండి. ఇంకా అత్తమ్మకైతే అక్కడున్న ఆ కాసేపు వీడియో అయితే చూపించానండి. ఇంకా వెంటనే అత్తమ్మ కూడా గుర్తుపట్టేసిందండి. గుంటగలగ రాకైనా, పొన్నగంటి కూర అయినా ఆ అత్తమ్మకే తెలుసండి. ఇంకా వేరే ఎవరికీ అయితే తెలియదు. ఇంతకుముందు కూడా మా అక్కయ్య వాళ్ళు కావాలంటే కూడా గుంటగలగ రాకైతే తెంపి ఇచ్చిందండి. ఇంకా పొన్నగంటి కూర కూడా వీడియో యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇక వెంటనే ఆకులు తెచ్చుకొని పప్పులో వేసైతే వండేసుకున్నానండి. ఏ మాట కామాటే చెప్పాలండి. పప్పు కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉందండి. మరి నాకు తెలిసిన ఈ పొన్నగంటి కూరనైతే మీకు పరిచయం చేశానండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా వండుకొని తినేసి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి మరి. ఉంటానండి. సంత తెల్లవారి అంటే గురువారం కాబట్టి ఇంకా చక్కగా ఐశ్వర్య దీపం, లక్ష్మీ కుబేర దీపం, కామాక్షి దీపం అన్నీ అయితే వెలిగించుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అలిగేటర్ ట్రీకి పొన్నగంటి కూరకి కూడా తేడా ఉంటుందటండి. ఇంకా అలిగేటర్కి అయితే విడిచినప్పుడు బొంగలాగా ఉంటుందట. పొన్నగంటికైతే గుజ్జులాగా వస్తుందటండి. అదే గుర్తు.